దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునుడుగా చేసెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే ఒక చక్కటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘముతో, మరి ముఖ్యంగా మాట మారుస్తామా పరిశుద్ధులతో అనేటువంటి మాట ఉంటుందండి. రెండవదిగా విశ్వాసులతో అనేటువంటి మాట. పౌలు ఏమంటున్నాడంటే, మనలను అంధకారమైన సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి, అంధకార శక్తులు అనేటువంటివి కూడా అది ఒక అధికారము దేవుని బిడ్డలారా. పౌలు అంటున్నటువంటి మాట, అంధకార సంబంధమైన అధికారముల నుండి ఆయన మనలను విడుదల చేసి అనేటువంటి మాట అండి. రెండవదిగా చూసినట్లయితే పౌలు ఎవరితో అంటున్నాడండి ఈ మాట? ఆ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పరిశుద్ధులను ఉద్దేశించి పౌలు రాస్తుంటున్నాడు. సంఘంలో ఉండేటువంటి విశ్వాసాల నుంచి పౌలు రాస్తుంటున్నాడు. మూడవదిగా ఇంకా పౌలు ఏమంటున్నాడంటే, మీకున్నటువంటి విశ్వాసమును గురించి నేను విన్నాను. అటువంటి విశ్వాసులతో పౌలు అంటున్నటువంటి మాట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి. అంటే అర్థం ఏంటండి? ఇంతకుముందు వారు అంధకార సంబంధమైన అధికారము క్రింద వాళ్ళు ఉన్నారనే కదా అర్థము, లేదా అంధకార సంబంధమైనటువంటి అధికారములో వాళ్ళు ఉన్నారనే కదండి అర్థము. అందుకే మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే పౌలు ఏమంటున్నాడు తెలుసా? మీరు పూర్వమందు చీకటి అయి ఉండి. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, మీరు పూర్వమందు చీకటిలో ఉన్నారు అనలేదు పౌలు, లేదా మీరు చీకటి సంబంధులు అనట్లేదు పౌలు, లేదా ఒకప్పుడు మీరు డార్క్నెస్లో ఉన్నారు అని పౌలు అనలేదు. ఎంత చక్కగా పౌలు అంటున్నాడంటే, పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు. యు యువర్ సెల్ఫ్ వర్ ఇన్ ఎ డార్క్నెస్, ఆర్ యు యువర్ సెల్ఫ్ వర్ ఎ డార్క్నెస్. మీరే ఒక చీకటి అయి ఉన్నారు. అవునా? ప్రతి ఒక్క విశ్వాసి కూడా అండి, వాక్యము వినేటువంటి మీరు కావచ్చు, వాక్యము చెప్పేటువంటి నేను కావచ్చు, మనమందరము కూడా ఒకప్పుడు చీకటి అయి ఉంటున్నాము. అయితే కొలస్సీ 1:13 ప్రకారము పౌలు అంటున్నటువంటి మాట, అంధకార సంబంధమైనటువంటి వాటిలో నుండి, ఆ అధికారముల నుండి దేవుడు మనలను విడుదల చేశాడంట అండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తామా? ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలండి, ఎంత గొప్ప మాట కదా! బైబిల్లో రాయబడిన మాట, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ప్రాబబ్లీ డార్క్నెస్ అనేటువంటి మాట, చీకటి అనేటువంటి మాట లేఖన భాగములలో లేదా బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ చెప్పబడిందండి. ప్రియమైన వాళ్ళరా, చీకటి అనేటువంటిది ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే, అంధకారము అనేటువంటి మాట కూడా నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే డార్క్నెస్ లేదా చీకటి లేదా చిమ్మ చీకటి అందామా, ఆ మాట యొక్క అర్థం వస్తుంది దేవుని బిడ్డలారా. ఏదైనప్పటికీ కూడా డెప్త్ ఆఫ్ ద డార్క్నెస్ ఒకవేళ మనం చూసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్లో రాయబడింది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంటెన్సిటీ ఆఫ్ ద డార్క్నెస్ ఆర్ డెప్త్ ఆఫ్ ద డార్క్నెస్ అందామా, లేదా గ్రావిటీ ఆఫ్ ద డార్క్నెస్ అందామా, లేదా ఇక సమస్య యొక్క గ్రావిటీ మనం చూసినట్లయితే, ఆ చీకటి యొక్క లోతు ఒకవేళ మేము చూసినట్లయితే భయంకరమైనటువంటిదండి. ఎందుకంటే జాగ్రత్తగా మనం చూసినట్లయితే చీకటి జలము పైన కమ్మి ఉండేను అనే మాట కనిపించట్లేదు, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. డార్క్నెస్ was hovering upon the face or in the deep of the waters. కొన్ని వర్షన్స్లో ఉంటుందండి. ఆ యొక్క జలముల మీద మాత్రమే కాదంట, ఆ చీకటి యొక్క లోతు ఎంత అంటే జలముల లోపలికి కూడా వెళ్ళిపోయిందంట అండి. అటువంటి భయంకరమైనటువంటి చీకటి ఆ జలముల మీద కమ్మి ఉందంట దేవుని బిడ్డలారా. అటువంటి చీకటిని తొలగించగలరా? అంత భయంకరమైనటువంటి చీకటిని తొలగించగలమా? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ ఎక్కడైనా ఒక చీకటి ఉంటేనే ఆ చీకటికి వెలుగు ఇవ్వాలి అంటే ఎంత కష్టం అండి. అటువంటిది
భూమి అంతటిని జలము కమ్మివేసి ఉందంట. ఆ జలములను మీద చీకటి ఉంది, లోపల చీకటి ఉంది. అటువంటి చీకటి తొలగిపోగలదా? బైబిల్లో చూసినట్లయితే 4వ వచనంలో మనకు కనిపిస్తుంది, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగులు కలిగెను, వెలుగును చీకటిని ఆయన వేరుపరిచాడంటే దేవుని బిడ్డలారా. అంటే అంత భయంకరమైన అంధకారము నుంచి ఆ భూమిని వేరుపరిచినటువంటి దేవుడు, నీ జీవితం ఒకవేళ అంధకారములో ఉంటే, చీకటి మయముగా ఉన్నటువంటి నీ జీవితమును, చీకటిలో ఉన్నటువంటి నీ జీవితమును దేవుడు విడుదల చేయలేడా? ఆ చీకటిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాలేడా? ఆ చీకటిలో నుండి నీ దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాలేడా? ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్లో రాయబడినటువంటి మాట, when his word was released, ఎప్పుడైతే దేవుడు మాట పలికాడో, బైబిల్లో రాయబడింది కదా, వెలుగు చీకటి వేరు అయిపోయాను. ఈరోజు దేవుని సేవకునిగా నేను చెప్తున్నటువంటి మాట, ఈ వాక్యము నేను ప్రకటిస్తుండగా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అండి ఎటువంటి చీకటిలో అయితే నువ్వు ఉంటున్నావో, ఎటువంటి అంధకారములో అయితే నువ్వు ఉంటున్నావో, ఈరోజు దేవుడు ఆ చీకటి అంధకారముల నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాబోతుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం మనం ధ్యానం చేసుకుందామా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా! ఎంత చక్కటి మాట అండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ ఆ చీకటి వెలుగును గ్రహింపలేకుండా ఉందంట అండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూసినట్లయితే బైబిల్లో ఏమని కనిపిస్తుందంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయనే జీవమై ఉండెను, ఆ జీవములో వెలుగై ఉండెను అంటూ ఈ యొక్క 5వ వచనంలో చూసినట్లయితే అంటున్నటువంటి మాట, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంత మాత్రమే కాదు, బైబిల్లో రాయబడింది చీకటి మాత్రం ఆ వెలుగును గ్రహించలేకుండా ఉందంట. తెలుగు బైబిల్లో కంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే అండి, చక్కటి మాట రాయబడి ఉంటుంది, లైట్ షైన్స్ బట్ డార్క్నెస్ కుడ్ నాట్ ఓవర్కమ్ ఇట్. లైట్ షైన్స్ బట్ డార్క్నెస్ కుడ్ నాట్ ఓవర్కమ్ ఇట్. అంటే ఆ చీకటి కంటే ఈ వెలుగు ఎంత ప్రకాశమైనది. ఈ వెలుగు ఎవరండి? మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ బైబిల్లోనే రాయబడి ఉంటుంది, ద లార్డ్ హ్యాస్ కమ్ టు డెలివర్ us అవుట్ ఆఫ్ డార్క్నెస్. ఎందుకు యేసు ఈ లోకంలోనికి వచ్చాడంట? చీకటిలో ఉండేటువంటి మనుషులను లేదా ప్రజలను బయటికి తీసుకొని వచ్చటకు. ఆయన ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఎక్కడ చూసిన చీకటి, ఎక్కడ చూసిన పాపము. ప్రియమైనటువంటి వాళ్ళ బైబిల్లో రాయబడిన మాట, యేసు క్రీస్తే వెలుగై ఉన్నాడు. బైబిల్లో రాయబడింది ఆ వెలుగు అంటే యేసు చీకటిలో ప్రకాశించెను, కానీ చీకటి ఆయన గ్రహింపలేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, డార్క్నెస్ కుడ్ నాట్ ఓవర్కమ్ దట్ లైట్. ఆ చీకటి ఎంత భయంకరమైన చీకటి అయినా, ఆ చీకటి యొక్క లోతు లేదా డెప్త్ ఆర్ గ్రావిటీ, ఆ సమస్య ఎంత అయినప్పటికీ కూడా ఆ వెలుగును మాత్రం అధిగమించలేకపోయిందంట అండి. నీ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎటువంటి చీకటి పాపపు బ్రతుకులో నీవు ఉన్నా, చీకటి శక్తులలో ఒకవేళ ఉన్నా, నీ యేసును ఏది కూడా అధిగమించలేదు. నీ యేసును ఏది కూడా అధిగమించలేదు. దేవుని వాక్యంలో చూద్దామా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే పౌలు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. మనము పోరాడుచున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ కాను. అయితే ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, వీఆర్ నాట్ రెజ్లింగ్ అగైన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. శరీరాలతోనూ రక్తముతోనూ అనేటువంటి మాట ఉందండి. వాటితోనూ మనం పోరాడట్లేదు పౌలు అంటున్నటువంటి మాట. అంటే మనం పోరాడేటువంటిది మనుషులతో కాదు. ఎవరండి ఇక్కడ? ఎఫెసీ సంఘము. దేవుని బిడ్డలారా, పౌలు సంఘమును ఉద్దేశించి అంటున్నటువంటి మాట, సంఘము అనేటువంటిది మనుషులతో పోరాడేటువంటిది కాదు, రక్తముతో పోరాడేటువంటిది కాదు. బైబిల్లో రాయబడినటువంటి మాట, ప్రధానులతోనూ ముఖ్యముగా ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి వాటితో.
ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి మనం చూద్దామా? Ephesians chapter 6 and verse 12. For we do not wrestle against the flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers over this present darkness. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. We are wrestling against cosmic powers over the darkness. చీకటి మీద ఒక శక్తి ఉందండి. ఆ చీకటి లేదా అంధకారము మీద ఒక శక్తి ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం దే ఆర్ కాస్మిక్ పవర్స్. బైబిల్లో మనం చదువుకున్నాం కదా, అగెయిన్స్ట్ కాస్మిక్ పవర్స్ ఓవర్ డార్క్నెస్. చీకటి మీద ఉండేటువంటి కాస్మిక్ పవర్స్. కాస్మిక్ పవర్స్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? విశ్వరూపం అంటారు దేవుని బిడ్డలారా. అంటే ఈ లోకం సంబంధమైనటువంటి అధికారులు, లోక సంబంధమైనటువంటి శక్తులు, ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి శక్తులు, అంధకార సంబంధమైనటువంటి వాటితో సంఘము పోరాడుతుంది. చాలా సందర్భాలలో సంఘములండి ఏమైపోయాయి తెలుసా దేవుని బిడ్డలారా? సంఘములలో ప్రేమైన వాళ్ళరా, ఈరోజు ఏముందో తెలుసా అండి? పదవుల కొరకు పోరాడేటువంటి వాళ్ళు ఉంటున్నాం, లేదా ఒక పొజిషన్ కొరకు పోరాడేటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం, లేదా ఒక ప్లేస్ కొరకు పోరాడేటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అయితే పౌలు అంటున్నాడు, సంఘమా నీవు పోరాడవలసింది పదవుల కోసము కాదు. ఓ సంఘములో ఉండేటువంటి విశ్వాసులారా, మీరు పోరాడవలసినటువంటిది ఒక పొజిషన్ కొరకు కాదు, కానీ యు ఆర్ కాల్డ్ టు ఫైట్ అగైన్స్ట్ ద కాస్మిక్ పవర్స్ ఓవర్ డార్క్నెస్. చీకటి మీద ఉండేటువంటి విశ్వ సంబంధమైనటువంటి శక్తులతో పోరాడడానికి దేవుడు సంఘమును ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నీకు ఒకసారి మనం చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చాలండి, ఏ విధంగా ఈ అంధకార సంబంధమైనటువంటి వాటిలో నుండి మనల్ని మనం కాపాడుకోగలం? యేసుక్రీస్తు ఒక చక్కటి మాట అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. రెండవదిగా ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, ఇఫ్ యు డోంట్ వాంట్ టు వాక్ ఇన్ డార్క్నెస్, or if you don't want to be under the influence of the darkness or the cosmic powers of darkness, అంధకార సంబంధమైనటువంటి వాటి ప్రభావము కింద నీవు ఉండకూడదు అంటే, చీకటి శక్తుల యొక్క ప్రభావము నీ మీద ఉండకూడదు అంటే, ప్రభు ఒక చక్కటి మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగునైనాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా! నీవు ఆ వెలుగును వెంబడించినట్లయితే, నీవు ఎప్పుడైతే ప్రభువును నువ్వు వెంబడించినట్లయితే, ప్రభు అంటున్నటువంటి మాట, నీవు కూడా వెలుగై ఉన్నావంట. ఇఫ్ యు ఫాలో ఆర్ వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం యొక్క వెలుగు ఎవరండి? యేసుక్రీస్తు అయినాడు. ఆ వెలుగును నీవు ప్రకాశిస్తే, ఆ వెలుగును నువ్వు వెంబడించినట్లయితే, నీవు కూడా జీవపు వెలుగై ఉంటావు. కారణం ఏంటిది? ఆ వెలుగు యొక్క ప్రకాశత నీ మీద పడడం ప్రారంభిస్తుందండి. ఏ విధంగా అయితే సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద పడి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఆ రాత్రి కాలం ముందు ఆ చంద్రుడు కూడా వెలుగిస్తాడు, ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వెలుగులో నీవు నడిచినట్లయితే నీవు కూడా జీవపు వెలుగై ఉంటావు. అప్పుడు నీవు ఇంకా చీకటిలో నడవవు, అప్పుడు నీవు ఇంకా చీకటి సంబంధమైనటువంటి వాటి కింద ఉండవు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రము నాయన. దయగలిగినటువంటి మా ప్రభువానికి వందనములు నాయన. ఆశ్చర్యకరమైనటువంటి మా దేవానికి స్తోత్రము నాయన. అద్భుత కరుణానికి స్తోత్రములు నాయన. ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి, ఎవరైతే ఈ సందేశము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను ప్రభువా, తండ్రి, ఎవరు ఏ అంధకార సంబంధమైనటువంటి వాటిలో ఉన్నా, ఎటువంటి చీకటి సంబంధమైనటువంటి వాటిలో ఉన్నా, నజరేయుడైన యేసు నామముతో ఆజ్ఞాపిస్తున్నాను, లార్డ్, break every stronghold of the enemy in the name of Jesus.
ప్రతి విధమైనటువంటి విశ్వ సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల నుంచి నాయన నీ బిడ్డలను విడిపించండి ప్రభువా. తండ్రి, నీవు నాకు ఇచ్చిన అభిషేకము, నీవు ఇచ్చిన అధికారము నేను పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, లెట్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ కాస్మిక్ పవర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి సంఘమును బలపరచండి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసాలను బలపరచండి ప్రభు. ఎఫెసీ 6:12 ప్రకారం మేము పోరాడవలసింది నైనా ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి వాటితో, చీకటి శక్తులతోనైనా, అగైన్స్ ద కాస్మిక్ పవర్స్ అని వాక్యము చెబుతూ ఉండగా యేసు నామమందు అట్టి అభిషేకం, అధికారం నీ బిడ్డలకు దయచేయండి నాయనా. ప్రభువా, అంధకార సంబంధమైన వాటిలో నుంచి విడుదల ఇచ్చి ప్రభువా తండ్రి, దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆయన తండ్రి, సాతాను చీకటి దుర్గములతో, ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి వాటితో పోరాడడానికి అధికారము, బలము, కృప, అభిషేకము మా అందరికీ దయచేయండి ప్రభువా. తండ్రి, ఎటువంటి శాపము కింద ఉన్నా, చీకటి శక్తుల క్రింద ఉన్నా, మాంత్రిక శక్తుల క్రింద ఉన్నా తండ్రి, ఒకవేళనైనా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద డార్క్నెస్ ఒకవేళ ఉంటే తండ్రి, ఒకవేళ అండర్ ద గ్రిప్ ఆఫ్ డార్క్నెస్ ఉంటేనైనా, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్, లెట్ ఎవ్రీ బాడీ come out of every cosmic powers, every dark forces, every kind of negative influences in the name of Jesus. ఇప్పుడే దేవుని ఆత్మ వచ్చి వారిని విడుదల చేయును గాక. సాతాను శక్తులారా, ఈ సమయమందు ఆజ్ఞాపిస్తున్నాను, ఏ గృహములో, ఏ జీవితములో, ఏ కుటుంబములో అయితే చీకటి శక్తులు ఉన్నాయో, దురాత్మల సమూహములు ఉన్నాయో, అంధకార శక్తులు ఉన్నాయో, బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయో, టాలిస్మన్, యేసు నామమున అవన్నీ కూడా పటాపంచలైపోవును గాక, పటాపంచలైపోవును గాక, పటాపంచలైపోవును గాక యేసు నామమున. తండ్రి, ప్రతి విధమైన అద్భుతము, ప్రతి విధమైన సూచక క్రియ మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ, అనేకమైన అద్భుతములను, స్వస్థతలను మీరు జరిగించమని ప్రభు యేసు నామమున ప్రార్థించి తండ్రి, అదే రీతిగా ప్రభా, ఎవరైతే పరిచర్యను ప్రేమించి తమ వంతు కానుకలు ఇస్తున్నారు, సహకారం అందిస్తున్నారు, వారందరినీ మీరు బ్లెస్ చేయండి ప్రభా. తండ్రి, వారి ప్రతి ప్రార్థనను మీకు జవాబు దయచేయండి. యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.